హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్ గురించి తెలుసుకుందాము. సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బిజినెస్ పర్సన్కి. ఎందుకు అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనము ఎక్కడి నుంచి డబ్బులు అనేది రైజ్ చేసుకోవాలి, మనము క్యాపిటల్ ఎలా రైజ్ చేసుకోవాలి అనే దాన్ని మనం ఏమంటాము అంటే సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్ అంటాం. అంటే ఏ సోర్సెస్ నుంచి మనకు ఫినాన్స్ అనేది వస్తుంది. సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ రెండు రకాలుగా డివైడ్ అయింది. ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. ఇంటర్నల్ మీన్స్ విత్ ఇన్ ది, అంటే మన లిమిట్స్ లో, కంపెనీ లిమిట్స్ లో ఏవైతే సోర్సెస్ ఉంటాయో ఆ సోర్సెస్ ఏమంటాము అంటే ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటాం. ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ మళ్ళీ ఈ ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేవి మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ అయ్యాయి. అది ప్రాఫిట్, డిప్రిసియేషన్, సేల్ ఆఫ్ అసెట్స్. సో ఈ మూడు అనమాట. ఏంటి? ప్రాఫిట్, డిప్రిసియేషన్, సేల్ ఆఫ్ అసెట్. సో ఇలా డివైడ్ అయ్యాయి. సో దెన్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ వచ్చి ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. సో ఇవి మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ అయ్యాయి. ఒకటి లాంగ్ టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్. లాంగ్ టర్మ్ ఫండ్స్ లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి, షేర్ క్యాపిటల్ అండ్ లోన్ క్యాపిటల్. షార్ట్ టర్మ్ ఫండ్స్ లో వీ హ్యావ్ సో మెనీ. అందులో ఏంటంటే మెయిన్ గా ఓవర్ డ్రాఫ్ట్, లీజింగ్, ట్రేడ్ క్రెడిట్ అండ్ క్రెడిట్ కార్డ్, ఇలా చాలా ఉన్నాయి. సో దీంట్లో మెయిన్ గా 4 డిస్కస్ చేసుకుంటాము. సో ఫస్ట్ చూసినట్లయితే సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి అనేది మనం క్లియర్ గా చూద్దాము. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే ఒక కంపెనీ తన క్యాపిటల్ ని రైజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏమేమి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అనే దాన్ని ఏమంటాము అంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటారు. యాజ్ ఎ ఫినాన్షియల్ మేనేజర్ ఏం చేయాలంటే మనము డెసిషన్ తీసుకోవాలి. ఏమని? సో ఎలా మనము ఏ సోర్స్ నుంచి మనము ఫండ్ రైజ్ చేసుకుంటే మనకు తక్కువ ఖర్చు పడుతుంది, కంపెనీకి తక్కువ వడ్డీ పడుతుంది, తక్కువ బర్డన్ గా ఉంటుంది అనే దాన్నే డిసైడ్ చేసుకొని సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ని డిసైడ్ చేయాలి. సో అందులో ఫస్ట్ మనం చూసేటప్పుడు ఇంటర్నల్ సోర్సెస్ లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాఫిట్. సో ఇక్కడ ఉన్నాం ప్రాఫిట్. సో ప్రాఫిట్ అంటే ఏం? ప్రాఫిట్ అంటే ట్యాక్స్ పే చేసిన తర్వాత మన దగ్గర ఎంత ప్రాఫిట్ ఉంది, మన చేతిలో ఎంత ప్రాఫిట్ ఉంది, ఆ అమౌంట్ ని ఏమంటామంటే ప్రాఫిట్ అంటాం. సో మన ఎక్స్పెన్సెస్ మొత్తం అంతా పోయిన తర్వాత మనకి ఏదైతే మిగులుతుందో ఆ అమౌంట్ ని ఏమంటాము అంటే ప్రాఫిట్ అంటాం. ఈ ప్రాఫిట్ ని మనకు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఒక 100 రూపాయల ప్రాఫిట్ లో మనము పెట్టుకోవాలి ఫ్యూచర్ పర్పస్ కోసము. ఫ్యూచర్ పర్పస్ అంటే ఏంటి? ఫ్యూచర్ లో మేబీ ఒక బి కంపెనీ ఉంది, ఆ బి కంపెనీ ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్పాండ్ అవ్వాలంటే ఎలా దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, కొత్తగా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. అప్పటికప్పుడు మనకి క్యాష్ కావాలంటే మనకు రాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ వచ్చిన ప్రాఫిట్స్ లోనే కొంచెం కొంచెం ఎత్తుపెట్టుకుంటూ వస్తాము. అలా ఎత్తు పెట్టుకునే దాన్ని ఏమంటాము? వచ్చిన ప్రాఫిట్ ని రీటైన్ చేసుకుంటాము. ఏం చేసుకుంటాము? రీటైన్ చేసుకుంటాము. అలా రీటైన్ చేసుకునే దాన్ని ఏమంటాము? రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటాము. మనకు వచ్చిన ప్రాఫిట్స్ ని రీటైన్ చేసుకుంటాము. అలా రీటైన్ చేసుకున్న దాన్ని రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటాము. ఓకేనా? సో ఇంకొకటి, ఈ ప్రాఫిట్ లోనే ఈ రీటైన్ చేసుకున్నది కాకుండా మిగిలింది ఏం చేస్తాము? డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాము? ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. ఓనర్స్ ఎవరు? షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ వచ్చి మనం ఏమంటాం? వాళ్ళే ఓనర్స్. సో వచ్చిన ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాన్ని ఏమంటాము? డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. సో ఈ ప్రాఫిట్స్ లో 2 టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉన్నాయి, రీటైన్ ప్రాఫిట్స్, డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటే మనం ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో దాన్ని ఏమంటాము? డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ అంటాము. ఓకేనా? సో ఇది ప్రాఫిట్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ డిప్రిసియేషన్. సో మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఫస్ట్ లెమ్ లోనే చదువుకుని ఉంటాం డిప్రిసియేషన్ అంటే ఏంటి అని. బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో డిప్రిసియేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు మనము డ్యూ టు టైమ్ అండ్ యూసేజ్ ఒక వస్తువు యొక్క వాల్యూ పడిపోతుంది, డిప్రిషియేట్ అయిపోతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నాం అనుకోండి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నప్పుడు ఇట్ కాస్ట్ అరౌండ్ 1,80,000. అవునా? సో దాన్ని మనం 1 year వాడకుండా జస్ట్ అలానే పెట్టేశాం అనుకుందాం. కాసేపు ఆ వాడకుండా కొన్నాము, షోరూమ్ లోంచి తీసుకొని వచ్చాము, అలానే పెట్టేశాము. సో అలానే పెట్టేశాం. నెక్స్ట్ ఏమైంది? సో ఫస్ట్ 1 year తర్వాత యూ వాంట్ టు సేల్ దట్ రాయల్ ఎన్ఫీల్డ్. మీరు కొన్నది ఎంతకి? 1,80,000 కి. నెక్స్ట్ మనం అమ్మాలంటే ఎంతకు అమ్ముతాము? 1,80,000కి అమ్ముతామా? అమ్మలేము. మీరు చెప్పొచ్చు నేను వాడలేదండి అలానే ఉంది. కానీ
టైం ఉంది కదా, ఈ టైం పీరియడ్ వల్ల మనకి ఏమవుతుంది, ఆ వాల్యూ ఆఫ్ ది అసెట్ అనేది పడిపోతుంది. దాన్ని ఏమంటాము అంటే డిప్రిసియేషన్ అంటాం. ఇంకోటి ఏంటి అంటే ఇంకోటి యూసేజ్. డిప్రిసియేషన్ లో 2 వేరియబుల్స్ డ్యూ టు వేర్ అండ్ టేర్ అంటాం. దీన్ని మన అకౌంటింగ్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే వేర్ అండ్ టేర్, యూసేజ్ అండ్ టైం. ఓకేనా. సో ఈ యూసేజ్ వల్ల మనకి ఏమైనా తగ్గిపోతుంది, అసెట్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది, అసెట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో యూసేజ్, ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజే రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నారు, 1 మంత్ బాగా తిరిగారు, 1 మంత్ తర్వాత మీరు దాన్ని అమ్మాలనుకుంటున్నారు. బేస్డ్ ఆన్ యువర్ మైలేజ్ ఏం చేస్తారు, దాని కాస్ట్ ని డిసైడ్ చేస్తారు. ఈ నాది 1 మంత్ అయిందని నేను తిరిగాను కానీ 1 మంత్ అయింది అంటే కుదరదు. సో టైము తీసుకుంటాము, యూసేజ్ తీసుకుంటాము, ఆ రెండు తీసుకొని డిప్రిసియేషన్ అనేది మనము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది డిప్రిసియేషన్ గురించి. నెక్స్ట్ సేల్ ఆఫ్ అసెట్స్. సో మనకి డబ్బులు కావాల్సినప్పుడు ఏం చేస్తాము అంటే ఈ డిప్రిసియేషన్ ఎందుకు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ లో వచ్చింది, దానికి వెళ్లే ముందు ఇంకా కొంచెం మీకు బ్రీఫ్ గా చెప్తాను. ఇది ఎట్లా సోర్స్ ఆఫ్ ఫండ్ అవుతుంది మేడం కదా. సో డిప్రిసియేషన్ అనేది యాక్చువల్ గా మనకు లాస్ ఏమి ఇంకర్ అవ్వదు, కానీ మనము దాన్ని అకౌంట్స్ లో ఏం చేస్తాము అంటే డిప్రిసియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 డిప్రిసియేషన్ అని డెబిట్ సైడ్ డబ్బుల్లాగా చూపించుంటాం, ఖర్చు అయినట్టు చూపించుంటాం. దిస్ ఇస్ నాట్ ఏ ఎక్స్పెన్స్, కానీ మనము ఖర్చు అయిపోయినట్టు చూపిస్తాం. అలా అంటే ఏమవుతుంది, ఆ డిప్రిసియేషన్ అమౌంట్ అంతా మనకి డిప్రిసియేషన్ రిజర్వ్ లో ఎత్తిపెడుతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనకి అవసరం అవుతుందో దాన్ని ఒక సోర్స్ గా యూజ్ చేసుకుంటాం. అందుకని డిప్రిసియేషన్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఫండ్ అయ్యింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి సేల్ ఆఫ్ అసెట్స్. సేల్ ఆఫ్ అసెట్స్ ఏంటంటే, సో మనకు అవసరమైనప్పుడు ఎక్కడ డబ్బులు దొరకలేదు అప్పుడు ఏం చేస్తాము, సమ్ టైమ్స్ ద కంపెనీ హ్యాస్ టు సెల్ ఇట్స్ కార్స్, ప్రాపర్టీ. సో సబ్సిడరీ కంపెనీస్, ఏమైనా చిన్న కంపెనీస్ చిన్న ఉంటే అవన్నీ అమ్మేసి దాన్ని డబ్బులు సోర్స్ చేసుకుంటారు. దీన్నే ఇంకొక వర్డ్ ఏమంటాము అంటే డిస్ఇన్వెస్ట్మెంట్. ఇది డిఐ అని ఉంది కానీ ఇది డిస్ఇన్వెస్ట్మెంట్, DISVESTMENT, డిస్ఇన్వెస్ట్మెంట్, డైవిస్ట్మెంట్ కాదు, డిస్ఇన్వెస్ట్మెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను కదా. సో 3 టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ప్రాఫిట్, ఇంకోటి వచ్చి డిప్రిసియేషన్, ఇంకోటి వచ్చి సేల్ ఆఫ్ అసెట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టర్నల్ సోర్సెస్కి వెళ్దాం. అంటే ఇవన్నీ ఇంటర్నల్స్. సో ఇది వచ్చి ఇప్పుడు ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మోర్ దాన్ 1 ఇయర్ మనకి ఎవరైతే అప్పిస్తున్నారో ఆ ఫండ్స్ అన్నిటిని ఏమంటాము అంటే లాంగ్ టర్మ్ అంటాం. ఓకేనా. సో ఇది ఏంటి లాంగ్ టర్మ్ అనేది అంటే లాంగ్ టైం పీరియడ్ కు ఉంటుంది. మోర్ దాన్ 1 ఇయర్ ఉన్న వాటిని అన్నిటిని లాంగ్ టర్మ్ అంటాము. ఇందులో మేజర్ గా 3 ఉన్నాయమ్మా. ఒకటి వచ్చి డిబెంచర్స్, మార్టగేజ్ అండ్ లోన్స్. ఓకేనా. లోన్ స్పెషలిస్ట్ ఫండ్స్ అంటాం. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. డిబెంచర్ అనేది ఏంటి అంటే డిబెంచర్ హోల్డర్ అనేది ఇట్స్ లైక్ ఏ బాండ్స్ అన్న డిబెంచర్స్ అన్న బోత్ ఆర్ సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి బాండ్స్ కి డిబెంచర్స్ కి. ఇది ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్. ఇది అప్పు. ఈ డిబెంచర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రెడిటార్స్ ఆఫ్ ది కంపెనీ. దే ఆర్ ది క్రెడిటార్స్ ఆఫ్ ది కంపెనీ, నాట్ ద ఓనర్. దే ఆర్ నాట్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. సో ఈ డిబెంచర్ హోల్డర్స్ కి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనము పే చేస్తాం. మనకు ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది వాళ్ళకి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటి అంటే మనము ఫిక్స్డ్ గా వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు. సో వీళ్ళ నుంచి మనం ఏదైనా బారో చేసుకుంటే అప్పు, దాన్ని ఏమంటాము అంటే డిబెంచర్స్ అంటాము. సో ఇలా రైస్ చేసేదాన్ని ఏమంటాము డిబెంచర్స్. ఇది వన్ ఆఫ్ ది సోర్స్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ మార్టగేజ్ అంటే మనకు అందరికి తెలుసు, అడమానం పెట్టడం. తెలుగులో చెప్పాలి అంటే అడమానం పెట్టడం. సో మనకు ఒక ఇల్లు ఉంది, దాన్ని బ్యాంకు వాడికి తాకట్టు పెట్టి బ్యాంక్ లో నుంచి మనం డబ్బులు తీసుకొని వచ్చి చేసుకుంటాము. ఇది మామూలుగా మోర్ దెన్ 1 ఇయరే ఉంటుంది. ఓకేనా. సో బ్యాంక్ లో లోన్ తెచ్చుకొని మనము షూరిటీ అంటారు కదా మామూలుగా మన జనరల్ లాంగ్వేజ్ లో. సో అలా షూరిటీ పెట్టి మనము డబ్బులు అనేది తెచ్చుకుంటాము. సో అలా దాన్ని ఏమంటాము మార్టగేజ్ అంటాం అనమాట. దెన్ ద లాస్ట్ వన్, లాంగ్ టర్మ్ లో లాస్ట్ వన్ వచ్చి లోన్ స్పెషలిస్ట్ ఫండ్స్ లో దీస్ ఆర్ ది వెంచర్ క్యాపిటలిస్ట్. సో వీళ్ళని ఏమంటాము అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ అంటాం అనమాట. ఏమంటే
వీళ్ళు ఏం చేస్తారు అంటే మనది బిజినెస్ ఐడియా అనుకోండి, మేనేజర్ మనది మీరే అనుకోండి, మీది బిజినెస్ ఐడియా, మన దగ్గర డబ్బులు ఉండదు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ హంటింగ్ ద టాలెంటెడ్ పీపుల్. సో ఎవరి దగ్గర ఐడియా ఉంది అనేదాన్ని వెతుకుతా ఉంటారు. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏం చేస్తారంటే, సో లోన్ స్పెషలిస్ట్ ఫండ్స్ అనేవి ఆల్రెడీ మనం ఏమంటామంటే వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటాము. సో స్మాల్ బిజినెస్ కి ఫినాన్స్ చేస్తారు, లార్జ్ బిజినెసెస్ కూడా చేస్తారు. సో వీళ్ళనే బిజినెస్ ఏంజల్స్ అని కూడా అంటారు. ఓకేనా. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఫండ్ రైజింగ్. దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ గవర్నమెంట్ అసిస్టెన్స్. సో నార్మల్గా మన ఇండియాలో చూసినట్లయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద వీటి కింద ఎంఎస్ఎంఈ వాళ్ళు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఒక దీంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే అందరికీ ఎవరైతే బాగా యంగ్స్టర్స్గా ఉండి ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటుంటారో వాళ్ళకి వితౌట్ షూరిటీ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ లోన్స్. ఇలాంటి అసిస్టెన్స్ గవర్నమెంట్స్ నుంచి చాలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ ఏమంటాము అంటే గవర్నమెంట్ అసిస్టెన్స్ కింద వస్తాయి. సో నెక్స్ట్ ఇవన్నీ లాంగ్ టర్మ్. ఏమేమి లాంగ్ టర్మ్ లో ఎన్ని చూసాము? 4 చూసాము. ఒకటి వచ్చి డిబెంచర్స్, సో నెక్స్ట్ వచ్చి మార్టగేజ్, లోన్ స్పెషలిస్ట్ ఫండ్స్, అండ్ లాస్ట్ వన్ ఈస్ గవర్నమెంట్ అసిస్టెన్స్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ లో షార్ట్ టర్మ్ సోర్సెస్ లోకి వెళ్దాము. షార్ట్ టర్మ్ సోర్సెస్ ఫండ్స్ యూజువల్ గా విత్ ఇన్ less than 1 year. లాంగ్ టర్మ్ అంటే more than 1 year. షార్ట్ టర్మ్ అంటే ఏంటి? విత్ ఇన్ 1 year ఉంటే వాటిని అన్నిటిని ఏమంటాము అంటే షార్ట్ టర్మ్. అందులో ఫస్ట్ వన్ వచ్చి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో మనకి దాంట్లో నేమ్ లోనే ఉంది చూడండి, ఓవర్ డ్రాఫ్ట్. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మన అకౌంట్ లో ఉన్న డబ్బుల కంటే మనకి బ్యాంక్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు. దానికి మనం సర్టైన్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది షార్ట్ టర్మ్ ఫినాన్సింగ్. అదే ఉంటుంది చూడండి మనకి ఇక్కడ మీరు నోట్స్ లో కూడా చూసినట్లయితే అదే ఉంటుంది. దిస్ ఇస్ ఏ షార్ట్ టర్మ్ ఫినాన్సింగ్ ఫ్రమ్ ఫండ్స్. ద అమౌంట్ టు బి overdrawn depends on the needs of the business at the time of its credit standing. మనకు అవసరమైనప్పుడు, బిజినెస్ వాళ్ళకి అవసరమైనప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది టైమ్ ద అకౌంట్ ఈస్ overdrawn. The next one is, సో ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది? టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ లో 3 lakhs ఉంది మనకి, కానీ 5 lakhs కావాలి. ఈ రోజు డేట్ April 15th అనుకుందాం. ఓకేనా. సో April 15th మీరు 2 lakhs ఎక్కువగా తీసుకున్నారు, 15th నుంచి మీకు డబ్బులు పడుతుంది అనమాట. ఓకేనా, అదే చెప్తున్నా. దెన్ బ్యాంక్ లోన్ వచ్చి దిస్ ఇస్ ఎ లోన్ విచ్ రిక్వైర్స్ ఎ రిజిడ్ అగ్రిమెంట్ బిట్వీన్. ఈ మనకు తెలిసిన విషయమే, బ్యాంక్ లోన్ అంటే ఏంటి? అగ్రిమెంట్ ఉంటుంది. సో మనము వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో అన్నిటికీ మనకు ఇప్పుడు లోన్ కి మామూలుగా జనరల్ గా మనం వెళ్ళినా కూడా మనకి 1 bunch ఆఫ్ పేపర్స్ మీద సైన్స్ చేసుకుంటారు. దాంట్లో సో మెనీ కండిషన్స్ ఉంటాయి. ఓకేనా. సో దాంట్లో ఏంటి అంటే ఓవర్ సర్టైన్ పీరియడ్ రెగ్యులర్ ఇన్స్టాల్మెంట్ లో మీరు ఇంత పే చేయాలి, 3 years కి 3000 పే చేయాలి, 5 years కి 2000 పే చేయాలి అని మనకు చెప్పేస్తారు. సో అలాంటి వాటిని ఏమంటామంటే బ్యాంక్ లోన్. దిస్ ఇస్ అ షార్ట్ టర్మ్. ఓకేనా. ఓకే, ఇది మేబీ 1 year కాయిండొచ్చు, 12 months కాయిండొచ్చు, 6 months కాయిండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ more than 1 year then it will go into long term. If it is less than 1 year it will come into short term source. ఓకేనా. దెన్ లీజ్ మనకు బాగా ఐడియా ఉంది. లీజ్ అంటే మామూలుగా మనము బజార్లో వెళ్ళినప్పుడు కూడా హౌసెస్ లీజ్ కి ఇస్తున్నారా అని అడుగుతా ఉంటారు కొంతమంది. లీజ్ అంటే ఏంటి అంటే ఓనర్షిప్ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఏ సమ్ ఆఫ్ అమౌంట్ ఏం చేస్తాము అంటే, పెద్ద అమౌంట్, లార్జ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఏం చేస్తాము అంటే ఓనర్ కి పే చేసేస్తాం. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ రెంట్ టు ది హౌస్ మనం ఏం చేయొచ్చు? మనము వీఆర్ పేయింగ్ సమ్ 3 lakhs or 5 lakhs బేస్డ్ ఆన్ ది డిమాండ్ ఆఫ్ ది ఆ ఏరియా ఇంటికి ఒక 5 lakhs పే చేసేస్తాం. నో నీడ్ టు పే రెంట్. 5 years కి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోతాం. 5 years ఓనరు, వీ విల్ బి యాక్టింగ్ యాజ్ ఓనర్స్, బట్ ఓనర్షిప్ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. లీజ్ లో ఏం చేస్తాము? మనం ఓనర్స్ లాగా ఉంటాము, ఓనర్ కి డబ్బులు ఇచ్చేస్తాం అనమాట. ఆ డబ్బులు ఇచ్చేసి విల్ బి ద ఓనర్స్, మనం మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు. అలాంటి దాన్ని ఏమంటామంటే లీజింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ ట్రేడ్ క్రెడిట్. ఇది నార్మల్ గా బిజినెస్ లో జరిగే, అది ప్రేడ్ చూస్తే ట్రేడ్ క్రెడిట్ అంటే ఏంటి? ట్రేడ్ అంటే బిజినెస్. ట్రేడ్ అంటే ఏంటమ్మా? ట్రేడ్ మీన్స్ బిజినెస్ లో అప్పు తెచ్చుకుంటారు. మామూలుగా మెటీరియల్స్ రెగ్యులర్ బేసిస్ లో డబ్బులు ఇచ్చే ప్రతిసారి కొనుక్కోరనమాట. ఏం చేస్తుంది? రెగ్యులర్ గా మెటీరియల్ కావాలి కాబట్టి ఆ మెటీరియల్ ని 30 to 90 days, వాళ్ళకి యూజువల్లీ బిట్వీన్ 30 to 90 days టైం తీసుకొని క్రెడిట్ తీసుకుంటారు. దానికి ఏం షూరిటీ కానీ ఏం ఉండదు, జస్ట్ క్యాజువల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ కానీ షూరిటీ కానీ ఏం ఉండదు.
జస్ట్ బై రొటేషన్ ఇట్ విల్ గివ్ ద క్రెడిట్ అన్నమాట. సో ఇది సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ.